సొరకాయతో కూరలు పప్పు మాత్రమే కాదు, ఎంత క్రీమీగా రిచ్గా ఉండే పాయసం కూడా చేయొచ్చంటే నమ్ముతారా? ఒక్కసారి చేస్తే ఇంట్లో అందరూ అడిగే స్వీట్ ఇది. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక చిన్నగా తరిగిన బాదం, జీడిపప్పు ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన నెయ్యిలో తురిమిన సొరకాయ వేసి బాగా వేయించండి. సొరకాయలో ఉన్న పచ్చి వాసన పోయి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుతూ వేయించండి. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ పాలు పోసి బాగా కలపండి. ఇందులో మరొక గిన్నెలో సగ్గుబియ్యాన్ని ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ ఉడికించిన సగ్గుబియ్యాన్ని మన సొరకాయ పాల మిశ్రమంలో వేసేయండి. అన్నీ బాగా కలిసేలా నెమ్మదిగా కలపండి. ఇప్పుడు ఒక కప్పు పంచదార వేసి బాగా కలపండి. పంచదార కరిగి సొరకాయ, పాలు, సగ్గుబియ్యం అన్నీ కలిసి మంచి క్రీమ్గా మారే వరకు కాసేపు ఉడికించండి. ఇప్పుడు చివరిగా మనం నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్న బాదం, జీడిపప్పు వేసి మరొకసారి బాగా కలపండి. అంతే, ఎంతో రిచ్గా క్రీమీగా ఉండే సొరకాయ పాయసం రెడీ. సొరకాయతో చేసిన పాయసం అని చెప్తే నమ్మనంత రుచిగా ఉంటుంది. మీరు సొరకాయతో ఇలాంటి పాయసం ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.